Subscribe now and press the bell icon. Never miss an update. ఏమంటే మల్లెపూలు చూసారా, చెట్టు నిండా పూసినాయండి. ఇంకా చాలా బాగా పూస్తాయండి. కొమ్మకు ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే చాలండి, మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు ఉదయాన్నే లేచి పువ్వులు కోస్తున్నానండి. చాలా బాగా ఇడిచిపోయినాయి. అంటే రాత్రి చూసేటప్పటికి మొగ్గల కింద ఉంటాయి కాబట్టి మొగ్గలు కోసేసుకోవచ్చు. ఇంక మనం ఇక్కడ బయటే కదా, మనకి కిందండి టెర్రస్ మీదే కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటాయని కోసుకొని అప్పుడు మాల పెట్టుకొని పిల్లల కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటాయి అనేసి కోసి ఇంట్లో పెట్టుకోకుండా ఇలా చట్నీ కోసేసుకుని రెడీ అయ్యేటడికి మాల కట్టేసుకుని పెట్టుకుంటే బాగుంటాయని చేస్తున్నాను. గుత్తుల కింద కాస్తాయండి, చాలా బాగా కాస్తాయి. ఉదయాన్నే పెట్టెల కోలాహలంతో చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇంకా గాలి వాతావరణం అది చెట్ల దగ్గర ఉంటే చాలా హాయిగా ఉంటుందండి. ఆరోగ్యం మించినది ఏమీ లేదు. ఇలాగా గుత్తంతా కాసేసింది. ఇంకా మొగ్గలు ఉన్నాయా? మొగ్గలు లేవు. అంటే ఎన్ని పువ్వులు వచ్చినాయి చూడండి. ఇదంతా దొంతరమల్లి ఉంటుంది చూస్తారా, అలా ఉంది. పైన చెట్టు ఉంటుంది, పెద్ద దొంతరమల్లి అనమాట అది. చాలా పూలు వచ్చినాయి. రోజు కాస్తున్నాయి, రోజు కోసి పెట్టుకుంటున్నారు పిల్లలు. అందరి మట్టికి నేను కోసేస్తాను, అందకపోతే కిందకి వెళ్ళి కోస్తారు. ఈ చెట్టు బాగా వచ్చిందండి, అంటే దేవుడి దగ్గర పెట్టుకుంటారా ఉంటాయి పూలు. ఇంకేమీ వాడం, ఏదో అందానికి ఉంటుందని కొన్నాను చెట్టు. మళ్ళీ రేపటికి మొగ్గలన్నీ ఉన్నాయి కదా, ఈ మొగ్గలన్నీ విడిచిపోతాయండి. కొన్ని పెద్ద మొగ్గలు ఉంటే సాయంత్రానికి విడిచిపోతాయి. సరే కదండి. ఎవరింట్లోనైనా టెర్రస్ గార్డెన్ పైన ములగ చెట్టు కానీ కరివేపాకు మొగ్గ కానీ ఉంటే కనుక మీరు ఏమీ అవసరం లేదండి. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఈ ములగ చెట్టుకి కరివేపాకు మొక్క వేస్తే ఇలా వచ్చి కాయలు కాస్తుందండి. సరే, ఇది పెద్ద చెట్టు అయిపోయింది. కంటైనర్ చూడండి, కింద కంటైనర్ సరే, ఇందులో పెద్ద చెట్టు ఇదే నేలలో ఉండేవాడికి ఇంకా వృక్షంలాగా అయిపోద్ది. మనం ఎందుకంటే కట్ చేసుకుంటాం పెద్ద వృక్షాలాగా అవ్వకోకుండా. సీతాఫల చెట్లు కూడా అక్కడ రోడ్డు మీద చూపిస్తున్నాం చూడండి, సీతాఫల చెట్టు. ఆ రోడ్డు మొదలు ఏంటంటే ఆ భూమిలో ఉంటుంది కాబట్టి అలా ఎదిగిపోయింది. అప్పుడు చిన్న మొక్కే,
ఇది పెట్టాడు. ఇవి కూడా అంటే వయసుకి పెద్దవి అవుతాయి. మనం కంటైనర్లో పెట్టి పెంచుతాం కాబట్టి సీతాఫలాలు కాయలు ఎంతవరకు కాయలు ఉన్నాయి. ఇది నిత్యము కాస్తుందండి. నిత్యం ఒక టైము మొన్న 2 నెలల క్రితం నెల క్రితమో కోసాను కాయలు. ఇప్పుడు మరలా పూత పిందిలో ఉంది కాయలు. ఇది మలబారీ పూత అండి. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. బాగుంటాయండి. మీకు ఒకసారి చూపించాను కదా, చాలా బాగుంటాయి. దీన్ని ఎదిగేటప్పటికల్లా ఇలా కట్ చేసుకుంటే గుబురుగా అలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇది మొక్క, ఈ మొక్క బలమ్మ. ఇది చుక్కుడు పాదు ఉంది కదండి, చుక్కుడు పాదు ఇంకోటి వచ్చింది కదా, నేను ఉంచేసాను. ఇది అయిపోయింది అంటే మళ్ళా కొత్త పాదు వచ్చిందండి. ఇది చాలా బాగా వచ్చింది. అది ఇంకా పూత వేసింది అనుకోండి, కాయలు కాసేస్తాయి అన్నమాట. మనకి పోషాకారం బాగుందనుకోండి, అది ఇంకా దానికి టైం లేదు, కాలం లేదు. ఏ కాలంలో ఏది కాయాలనుకుంటాం కదా, అలా కాస్తూనే ఉంటుంది. ఇది ఆరెంజ్. దీన్ని కూడా చెట్లు ఎదగకుండా కొట్టేసాను. ఎదిగింది. ఇది కూడా కొట్టేసానండి, మళ్ళీ చిగురేస్తుంది. ఏంటి, నేరేడు చెట్టు. ఇది పెద్ద నేరేడు చెట్టు అయితే ఇక్కడ ఉంది. ఇది ఇంకా పూత ఏమీ రాలేదు. 5 years అయిపోయింది చెట్టు. ఈ డ్రమ్లో పెట్టాను. ఇది చూస్తాను. మళ్ళా 2 మనుషులు కావాలి. దీన్ని వేర్లు కూడా తీసి మళ్ళీ మట్టి కంపోస్ట్ తయారు చేసిన మట్టిలోనూ పెట్టేసి. అమ్మో, నేను ఏ పురుగు రాలేదు, ఫ్రెష్గా ఉన్నది అనుకున్నాను. ఇది మందార చెట్టు అండి, గుబురుగా వస్తుంది చూసారా. కొట్టేస్తే ఇలా గుబురుగా వస్తుంది అనమాట. ఆకు మరి చిన్నగా చిల్లు పడుతున్నాయంటే ఏదో చిన్న పురుగు పట్టిందని ఉంటే చూసుకోవాలి. రోజు మనం చూసుకుంటూ ఉంటే, అంటే ఈ చెట్టు బాగా పొడవెదిగిపోయిందండి. ఇది సిమెంట్కి ఉండేది, చాలా బాగా వస్తుంది ఇందులో మొక్కలు ఏదేసిన. ఇది తోటకూర పెట్టానండి. తోటకూర వచ్చింది, అంత పీకేసాను. ఉన్నది చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి వల్ల వస్తున్నాయి. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను తీసుకొచ్చి, దీనిలో తులసి మొక్క ఉందండి, దీంతో కూడా పెట్టేస్తాను. ఎందుకంటే నాకు ప్లేస్ లేదు ఇంట్లో. చాలా బాగా వస్తాయండి పువ్వులు. ఎక్కడన్నా విత్తనం పడినా కానీ వచ్చేస్తాయండి. ఈ మొక్క కూడా మంచిదే. వేరే ఇందులో పెడతాం. ఈరోజు ఈ కింద బిల్డింగ్ మీద చెట్టు, పెద్ద చెట్టు ఉందానికి అదే మల్లె చెట్టు, ఈ ఫ్లవర్స్ వచ్చినాయి, ఈ పూలు. ఆ పైన ఉన్నాయి కదండి, ఆ పైన కూడా లోపలికి ఒక చెట్టు ఉంది, అవి కూడా కోస్తాను. చూసారు కదండి, వర్షాకాలంలో మొక్కలు చాలా బాగా ఉంటాయండి. ఇదంతా వర్షం వస్తుందని ఖాళీ చేసి సామాను కిందకి వెళ్ళిపోయింది. కింద ఈ ఫ్లోర్ కింద పెట్టేసింది ట్యాంకులు. ఈ స్టాండ్ మీద అయితే ఈ మొక్కలు గుబురుగా వచ్చినాయి, బాగా ఎదిగిపోయినాయి. ఒక్కొక్క మొక్క కట్ చేసేసాను, మరలా చిగురుతుందండి. ఇది మందార మొక్కలు, గులాబీ, ఎన్ని తెల్ల గులాబీ, ఎల్లో గులాబీ, పింకు. ఇది స్టాండ్లో పెట్టాను. ఈ కరివేపాకు మొక్క
రెండు ఉన్నాయండి ఇంకా. ఈ రెండు మొక్కలు వేయటానికి నేను పాళ్ళు ఎలా చేసుకోవాలో మట్టి ఆ కలిపి పెడతానండి. చూడండి నా వీడియోలు తప్పకుండా మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేసుకుంటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త కొత్త వీడియోల్లో మరి ఇంకొక వీడియోతో కలుగుతాం. ఓకేనండి. ఈరోజు నేను మార్నింగే కదా, కొంచెం పనులు ఉంటాయి కాబట్టి నేను వీడియో చేయాలని చేశాను. పువ్వులు వచ్చి ప్రతిరోజు కాస్తాయండి. ఇలాగా ప్రతిరోజు కాస్తాయి. ఈ చెట్టు నేరేడుకాయలు వచ్చిన వెంటనే మీకు వీడియో తీసి పెడతానండి. చింత మొక్క నేను కట్ చేశాను కదా, నేను చింత చిగురు కూడా చాలా బాగుంటుందండి. దేనిలో అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నాను. మళ్ళీ బొబ్బాయి పూత రెడీగా ఉంది. ఇదంతా కంపోస్టేనండి. ఈ డ్రమ్ అంతా కంపోస్ట్ ద్వారానే ఈ మొక్క ఇలా ఎరగటానికండి. దీనిలో ఇంకో చిన్న కుండీలు పెట్టాను కదా, ఇందులోనేమో మందార మొక్కలు దీంట్లో అది ఖాళీగా ఉందని ఇక్కడ పెట్టాను. ఆ వేర్లు కిందకి వెళ్తాయి అనమాట. ఈ చింత చెట్టు అయితే దీనికి కొబ్బరి చెట్టులో పెట్టాను, చూపించాను ఫస్ట్లో మీకు. ఇంక డైరెక్ట్గా ఈ మొక్క మట్టికి ఈ కుండీలు ఎలా పెట్టేసాను. మనకి ఆర్గానిక్ వల్ల పండించిన ప్రతి ఒక్క పంట ఏదైతే ఉందో చాలా టేస్ట్గా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యం ఉండదండి. మందుల ద్వారా తిన్నాయి మనకి అదేమి బలం అనిపించదు. ఇది బలమైన పంటగా మనం చేతుల ద్వారా మనం పండించుకుంటున్నాం. ఎక్కడి నుంచో కాదండి, కంద. ఇది చామదుంప అండి. ఈ చామదుంప తీసుకొని మనం వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో, అదే బయట తీసుకుని వండామనుకోండి టేస్ట్ ఉండదండి, గట్టిగా ఉంటుంది, ఉడకదు కూడా. దీనిలో ఉన్న సారాంశం ఏంటంటే, మనం పడేసే కూరగాయలు తెచ్చుకుని ఒక డ్రమ్లో పెట్టుకుని ఆ మొక్క పెట్టుకుంటేనండి ఎంత త్వరగా ఎదిగి మనకి పంటనిస్తుందో. అది మీరు కూడా చేసి చూడండి, తప్పకుండా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి. ఇవ్వండి, ఇది రాయని కింద ఇదొక ఫ్రూట్స్ మొక్కలు. ఇవన్నీ మామిడి చెట్టు, ఆరెంజ్ చెట్టు, ఆరెంజ్ ఆ చివరి ఉన్నది ఫ్లవర్స్ అండి. ఈ చెట్టు కూడా ఇలా ఇందులో ఉన్నాయి కూడా అన్ని ఫ్రూట్స్ ఏనండి. ఈ ఫ్రూట్స్ మొక్కలు ఇవి చూసారు కదా. పైకి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి పైకి వెళ్ళి ఇంకో వీడియో చేస్తాను. సరే, ఓకేనండి. ఇదొక కలర్ అండి. నేను బాగా ఇడిపోయింది కాబట్టి ఊడిపోయింది, పర్వాలేదు. ఒక మల్లెపూలు మాల కట్టి ఒక పువ్వు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుందని రోజుకొకటి మూర అవుతుంది. రోజు కట్టుకొని పువ్వు ఇలా పెట్టుకొని పాప కాలేజీకి వెళ్తుందండి. ఇంకా పైన ఉన్నాయి చూస్తాను, అది ఫోటో తీసుకుని. ఇది సరస్వతి మొక్క అంటండి. ఇది నిన్నే తీసుకొచ్చాను. ఇదేమో చామంతి, వేరు చామంతి. ఇది బంతి, ఈ కోటర్ మొక్క. ఇవి వేస్తానండి. ఇందులో వేస్తే వచ్చేసి మళ్ళీ మీకు చూపిస్తాను, అందరికి అర్థమవుతుంది అండి. పైకి వచ్చాను, పై గార్డెన్లో కూడా పెట్టాను కదా, చూడండి. ఇవి కూడా బాగా విడిచిపోయి, అంటే ఈ యొక్క మోడల్ పెద్దవి అనమాట. ఇది చూడండి, రేఖలు అంత పెద్దగా అయినాయి. పిచ్చుకలు చూడండి అంత శబ్దం చేస్తున్నాయి. ఉదయం చెప్పాను కదా, లేవగానే మన గార్డెన్లోకి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్. చల్ల గాలికి, చెట్ల కోలాహాలకి పైన చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇది ఇదో చెట్టు అండి. ఈ చెట్టు ఉన్న పూలు, కింద ఉన్న పూలు వేరువేరండి. అంటే ఈ పెద్ద మళ్ళీ
అలాగైనా రోజు ఒక మూర 2 మూరల దాకా అవుతున్నాయండి. ఉసిరికాయలు బాగా వచ్చినాయమ్మా. చూడండి, ఉసిరికాయలు చూసారా, ఇదంతా పోతే నిలబడ్డ కాయల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పెద్దవి అవుతాయి ఇంకా, అంటే వెంటనే చాలా స్పీడ్గా పెద్దవి అయిపోతాయండి. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎదిగిన కాయల్లో తీసుకుని ఇలా కోసుకుని ఇలా తింటూ ఉంటారు ఎంతో సంతోషంతో. అదే కదా మనకు కావాల్సింది, పిల్లల ఆనందానికే మనం. ఈ చెట్టు కూడా ఇంకా సీతాఫలం మళ్ళీ పూత వేస్తుంది. ఈ దీని నిండా కూడా వేసిందండి. నేను చూసేటప్పటికి కాయలు వస్తాయి కదా, 2 3 కాయలు జంటలుగా రాలిపోతున్నాయి. కొన్ని కాయలు నిలుస్తున్నాయి, కొన్ని కాయలు రాలిపోతున్నాయి. అంజూరు చెట్టు మళ్ళీ మొదలు పూత. పూత అంటే ఏముంటుందంటే డైరెక్ట్ కాయలే వచ్చేస్తాయి అన్నమాట కింద నుంచి.